సో నేను రోజు లంచ్ తినగానే ఏదో ఒక స్వీట్ గుర్తొస్తుంది. అలా ఈరోజు పాలకోవా గుర్తొచ్చింది. ఇంట్లో ట్రై చేద్దామని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రెసిపీ చూసి చేస్తున్నా. సో 1 టీన్ స్వీట్ అండ్ కండెన్స్ మిల్క్ తీసుకున్నా ఒక బౌల్‌లో. 1 టేబుల్ స్పూన్ ఘీ అండ్ 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేయాలి. బట్ నేను 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసా. అండ్ ఆల్సో పించ్ ఆఫ్ కార్డమమ్ పౌడర్ కూడా వేసా. ఇది అంతా మిక్స్ చేసి ఓవెన్లో పెట్టాలంట 5 మినిట్స్. బట్ ఇక్కడ నేను క్విజైనాట్ ఓవెన్ యూజ్ చేసా ఇన్స్టెడ్ ఆఫ్ మైక్రోవేవ్. సో వీ డోంట్ లూజ్ ఎనీ న్యూట్రియంట్స్ బికాజ్ ఈ ఓవెన్ సిమిలర్ టు రెగ్యులర్ ఓవెన్. ఫస్ట్ లో టెంపరేచర్లో పెట్టాను ఒక 5 మినిట్స్. అవుతుంది పాలకోవా. షుగర్ తినను, షుగర్ ముట్టుకోను అని చెప్పి వేసింది. ముట్టుకోను కానీ తింటా. సో 5 మినిట్స్ పెట్టాక ఇలా బ్రౌన్ టింట్ లాగా ఫామ్ అవుతుంది పైన. బట్ ఏం అవ్వట్లేదు. సో ఏం అవ్వట్లే కదా అని చెప్పేసి రెగ్యులర్ మైక్రోవేవ్లో పెట్టా. మైక్రోవేవ్లో పెట్టగానే మొత్తం పొంగిపోతుంది. వెంటనే మైక్రోవేవ్ ఆఫ్ చేసి పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసి రెగ్యులర్ ఓవెన్ ఈ చిన్ని క్విజైనాట్లోనే పెట్టా. బట్ ఈసారి హై టెంపరేచర్ ఒక 350 to 400 డిగ్రీస్ పెట్టా. మీ పిల్లలు ఇంతేనా? నేను ఎంత అవాయిడ్ చేసినా కానీ మా పాప తినేటప్పుడు ఫోన్ తీసుకొని చూస్తుంది. బట్ నేను గుంజుకున్నానని ఇప్పుడు ఏడుస్తుంది. సో ఈ ఓవెన్లో నేను టోటల్గా 10 మినిట్స్ పెట్టా. ఒక మధ్యలో ఒక 2-3 టైమ్స్ ఓపెన్ చేసి మిక్స్ చేయాలి. అంతే, ఇంకా యమ్మీ యమ్మీ పాలకోవా రెడీ అయిపోయింది. ఓవరాల్గా మా అత్తమ్మ వాళ్ళందరికీ నచ్చింది. టేస్ట్ పాలకోవాలానే ఉంది అని అన్నారు. ఐ ఫీల్ లైక్ కొంచెం కలాకండ్ టెక్స్చర్ లాగా వచ్చింది నాకు. టేస్ట్ దూరం ఎట్లుంది? ఎక్లెట్ చాక్లెట్ లోపల పలుపు తిన్నట్టే ఉంది.